ఉంటాయి, చేతలు ఎలా ఉంటాయన్న దానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను. రైట్ సార్. ఇక వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారంటూ నిన్న చాలా పెద్ద హడావుడి జరిగింది సార్. బట్ పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చారు, అరెస్ట్ అవ్వలేదు వంశీ కోసం 4 ప్రత్యేక బృందాలు గాలిస్తూ ఉన్నాం, ఏ క్షణంలోనైనా ఆయన ట్రేస్ చేసి పట్టుకుంటాము అని చెప్పి. యూసఫ్ అలాగే రమేష్ వాళ్ళ అనుచరులను మాత్రమే అదుపులోకి అయితే తీసుకున్నారు. లోకేష్ రెడ్ బుక్లో ఉన్న ఫస్ట్ లిస్ట్లో ఉన్న పేరు ఏదైనా ఉందంటే అది వల్లభనేని వంశీ పేరు ఉంటుంది సార్. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని చెప్పేసి బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. సో వల్లభనేని వంశీ విషయంలో ఏం జరిగింది? వల్లభనేని వంశీ విషయంలో అయినా ఎవరి విషయంలో అయినా జరగాల్సింది ఒకటే, గత ప్రభుత్వ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా వ్యవహరించినా, అవినీతికి పాల్పడ్డా గ్యారంటీగా ఈ ప్రభుత్వంలో వాళ్ళ శిక్షలు పడాల్సిందే. కక్ష సాధింపు అంటారని వాళ్ళ వదిలేయకూడదు. అదే సమయంలో అనవసర ఏ తప్పు చేయని వారిపైన కేసులు పెట్టకూడదు. సూత్రం అదే. చాలామంది కక్ష సాధింపు అన్న పేరిట గతంలో ఉన్న వాటిని అన్నింటినీ వదిలేయమంటారు. నేను ఎప్పుడు అన్నాను, గత ప్రభుత్వంలో అవినీతి జరిగితే చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్షించండి, కానీ ఆ నైతిక హక్కు ఎప్పుడు వస్తుందంటే ఈ ప్రభుత్వంలో దాడులు జరగకుండా జాగ్రత్త పడతాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కూడా దాడులు జరుగుతూ గత ప్రభుత్వ హయాంలో దాడులు జరిగిన వాళ్ళపైన నేను చర్యలు తీసుకుంటాను అంటే అది అప్పుడు రాజకీయంగా వివక్ష అవుతుంది. పాలిటిక్స్ అనేది పార్టీలకు ఉంటుంది, ప్రభుత్వానికి ఉండద్దు. మీరు కరెక్ట్గా తెలుగుదేశం కార్యాలయం పైన జరిగిన దాడిపైనో మరో దానిపైనో వల్లభనేని వంశీ పైన ఎంత చర్య తీసుకుంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ళ మీదకి తెలుగుదేశం కార్యకర్తలు పోయినప్పుడు అదే చర్య తీసుకోండి. అప్పుడు చట్టం న్యూట్రల్గా ఉంది అన్న గౌరవం పెరుగుతుంది. కానీ మేము గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులకు మీద కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తాం, ఈ ప్రభుత్వంలో వచ్చాక కూడా మేమైతే దాడులు జరుపుతాం అన్నారనుకోండి, క్రెడిబిలిటీ పోతుంది. అందువల్ల చట్టం అనేది పార్టీలకు పనిచేయదు కదా. ఆ రోజు ఖచ్చితంగా వైసీపీ అధికారంలో ఉంది కనుక రెచ్చిపోయి టీడీపీ పైన దాడులు చేసిన వాటిపైన చర్య ఉండాలి. ఇప్పుడు రెచ్చిపోయి టీడీపీ వాళ్ళు చేస్తున్న దాడులపైన కూడా చర్య ఉండాలి. ఒక వైసీపీ కాదు, ప్రకాశం జిల్లాలో ఓ సిపిఎం నాయకుడు రామారావు అంటే చితకబాదారు పెన్షన్లు అడిగినందుకు, పెన్షన్లు ఇప్పించినందుకు. సో గ్రామంలో పెన్షన్లు నలుగురికి రాకపోతే అధికారులతో మాట్లాడి ఇప్పిస్తే ఆయన ఇంట్లోకి పోయి కొట్టారు. అంటే నువ్వు అంత మనగాను ఆయన ఎవరు పెన్షన్లు ఇవ్వాలో కూడా మాకు తెలియదా, నువ్వా ఇప్పించేది. సో మరి సిపిఎం అయితే వైసీపీ మిత్రపక్షం ఏం కాదు నాకు తెలిసినంతవరకు. సో మరి అలా దాడులు ఎవరిపైన దాడులు చేస్తామంటారు కదా. సో ఆ రకమైన దాడి ఇండిపెండెంట్ జర్నలిస్టులను కూడా రోజు బూతులు తిడుతున్నారు కదా. ఇప్పుడు నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను, వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం తప్పనంట అన్నా, ఆయన పైన చర్య తీసుకొని తప్పని అంటలేం కదా. మాలాంటి వాళ్ళు ఎవరు చట్టాన్ని అతిక్రమించినా చర్య తీసుకోమని చెప్తాం. ఇప్పుడు ఇలా అన్నందుకు నా పైన కూడా అటాక్ చేస్తాం. వంశీ లోపలే వెళ్ళాలి, మీరు ఇంకేమనొద్దు అంటారు. అంటే వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ నేను చదవాలి, కానీ మా స్క్రిప్ట్ మేము రాజ్యాంగం రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతాం, రాజకీయం రాసిచ్చిన స్క్రిప్ట్ చదవం. అందువల్ల ఇప్పటికీ చెప్తున్నాం ఆన్ రికార్డ్, గతంలో తెలుగుదేశం కార్యాలయాలపైన తెలుగుదేశం నాయకులపైన అధికారం ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టుగా దాడి చేసిన వైసీపీ నేతలపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇంత క్లియర్గా చెప్తున్నా. అదే సమయంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ వారిపైన టీడీపీ జరుపుతున్న దాడులు ఎక్కడ జరిగినా వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, ఇప్పుడు మీకు ఇమీడియట్గా ఈ కార్యక్రమం అయిపోయినాక ఏం జరుగుతుందో చెప్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ పార్ట్ ఎడిట్ చేసుకుంటారు. అంటే కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ వారిపైన తెలుగుదేశం వారు జరుపుతున్న దాడులు చేసిన వారిని పైన చర్యలు తీసుకోవాల్సిందే అని ఇది కట్ చేస్తారు. ఆ ముందు తీసేస్తారు. ముందు కూడా ఏమన్నా నేను గతంలో అధికారం ఉంది కదా అని టీడీపీ వారిపై దాడులు జరిపిన, టీడీపీ కార్యాలయంపై దాడులు జరిపిన వైసీపీ నేతలపైన కూడా చర్యలు తీసుకోవాలి అన్నా లేదు, అదే ముందన్నా. కానీ వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, అది వదిలేస్తారు. ఇది కట్ చేసుకొని సర్క్యులేట్ చేస్తారు. ఈ మొత్తం వీడియోగా చూడకుండా ఇది ఒక్కడే చూస్తారు. చూసి నాగేశ్వర్ జగన్కి అమ్ముడు వేయడు, నాగేశ్వర్ జగన్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నాగేశ్వర్ కరోనా వైరస్ కన్నా ప్రమాదం, ఇది టీడీపీ వాళ్ళు పెట్టే పోస్టు. అయ్యా నేను టీడీపీ వాళ్ళపైన దాడులు చేసిన వాళ్ళపైన కూడా చర్య తీసుకోమన్నా కదా. అది తెలివి ఉంటే ఏం చేయాలి, టీడీపీ వాళ్ళు ఆ పార్ట్ కట్ చేసుకొని సర్క్యులేట్ చేసుకోవాలి. న్యాయం అయితే రెండు ఉండాలి.
ఇది జరుగుతున్న పని. పాస్బుక్ల పైన కూడా జరిగింది ఇదే, అన్నిటిపైన జరుగుతుంది ఇదే. ఎందుకు ఆ యొక్క చిన్న ముక్క కట్ చేసి తమకు అనుకూలమైన ముక్కను సర్క్యులేట్ చేసుకుంటుంటారు, తనకు అనుకూలమైన ముక్కను సర్క్యులేట్ చేసుకుంటుంటారు. మాకు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఒక విద్యార్థి సంఘం వాళ్ళు ఉమ్మడి పౌరస్మృతి పైన సెమినార్ పెట్టారు. నేను స్పీకర్ను. ముందు రోజు రాత్రి క్యాన్సిల్ చేశారు. నాగేశ్వరు వైఖరి బీజేపీకి అనుకూలంగా ఉంది అని. ఎందుకు? నేను అందులో ఒక సెంటెన్స్ ఉన్నది, రాజ్యాంగ రీత్యా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాలని ఉంది. ఆ చిన్న ముక్క మాత్రమే బీజేపీ వాళ్ళు సర్క్యులేట్ చేశారు. అది చూసి నా సెమినార్ క్యాన్సిల్ చేసి పడేశారు. నాగేశ్వర్ బీజేపీ అనుకూలంగా ఉన్నాడు, మనం పెట్టకూడదు సెమినార్ అని. ఆయన న్యూట్రల్ కాదు, ఆయన న్యాయంగా ప్రజల పక్షాలు లేడు అని. ఏం చేయాలి చెప్పండి? నా కొమ్మలేమో నాకు మీరు విడవబోతున్నా. మళ్ళీ వారం తర్వాత వాళ్ళే వచ్చి, సార్ మీ 15 నిమిషాల వీడియో చూసాం సార్, ఉమ్మడి పౌరస్మృతి పొరపాటు అయింది సార్, ఆ చిన్న ముక్క మేము చూసి మీ అభిప్రాయం అదే అనుకొని అలా. అంటే ఎవరికి అనుకూలమైన ముక్క వాళ్ళు సర్క్యులేట్ చేస్తే, ఇప్పుడు పాస్బుక్ల మీద జరిగింది అదే. ఏమన్నాను? జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం ఎథికల్గా, పొలిటికల్గా, మారల్గా 3 రకాలుగా తప్పన్నా. అయితే రాజకీయాల్లో ఇది జరుగుతూ ఉంటుంది. కానీ ఫోటో ఉంది కదా అని చెప్పి భూమి లాక్కుంటుంది ప్రభుత్వం అంటే అది కరెక్ట్ కాదు. ఎంఆర్ఓ సంతకం ఉంటే భూమి ఎంఆర్ఓ తీసుకుంటాడా అన్న? 2 వేరు వేరు. ఫోటో వేయడం వేరు, ఫోటో ఉన్నందుకు భూమి లాక్కోవడం వేరు. ఇది అన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? ఆ లాస్ట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకున్నారు. అంటే భూమిపై పాస్బుక్ పైన ఫోటో ఉంటే భూమి జగన్ లాక్కుంటాడా? ఎంఆర్ఓ సంతకం ఉంది కదా అని భూమి ఎంఆర్ఓ గవర్నమెంట్ తీసుకుంటుందా అని ఆ పార్ట్ కట్ చేసి విపరీతంగా సర్క్యులేట్ చేశారు. తెలుగుదేశం వాళ్ళు అదొక్కటే అన్నారు, మిగతా ఇల్లే. నేను పొలిటికల్గా, మారల్గా, ఎథికల్గా తప్ప అదే వీడియోలో. ఆ పార్ట్ లేదు, వీళ్ళు చూడలే. ఇది వదిలేదు. ఇక మామూలు అటాక్ కాదు, ఇంకో ఇదే అటాక్. ఓడు యూట్యూబ్లో హెడ్లైన్, ప్రొఫెసర్ నాగేశ్వర్ కరోనా వైరస్ కూడా ప్రమాదం, టీడీపీ ఆఫీసులో ఉంటాడట రోజు. ఇంత నీచంగా నా పేరుకు పోస్టులు పెట్టారు. నేను ఇది లోకేష్కి పంపించాను కూడా, నో రియాక్షన్. ఏం లోకేష్ జీ ఇట్లాంటి పోస్టులు పెడుతున్నా, మీరు రెడ్ బుక్లో వీళ్ళు ఉండరా అని. అంటే మరి వీళ్ళని ఎలా అంటే మీరు ఏం చేస్తున్నారు? మాలాంటి వాళ్ళం మేము ఉన్నదిన్నట్టు చెప్తాం, అదే ఉన్నది. జగన్ పొలిటికల్గా, మారల్గా, ఎథికల్గా తప్పు పాస్బుక్ల పైన ఫోటో ఉండడం అని చెప్పి ఇంతకన్నా ఎక్కువ ఏమనాలి? చంద్రబాబు నాయుడు కూడా 3 రకాలు తప్పలే, ఏదో ఒకటే రకంగా తప్పని ఉంటాడు. అంటే ఇవాళ చూడు, ఇప్పుడు ఇది జరగబోయేది అదే. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న దరిద్రం ఏంటంటే, కులం పేరిట నీవు పోస్టులను బట్టి వాడు కులం చెప్పచ్చు. ఫోన్ చేస్తే నేను ఫోన్లను వాడు మాట్లాడిన దాన్ని బట్టి కులం చెప్పగలుగుతా. ఆంధ్రప్రదేశ్లో అర్థమైపోతుంది. కొన్ని కులాల వాళ్ళు కంప్లీట్గా ఇక వాళ్ళకి వేరే ప్రపంచమే లేదు. ఒక కులం వాళ్ళకి చంద్రబాబు నాయుడే ప్రపంచం. చంద్రబాబు నాయుడు పైన ఈగ హైదరాబాద్ నుంచి వెళ్తున్నా ఇక వాళ్ళు ఊకోరు, ఇక దాని మీద అనుభవం వేస్తామంటారు. చంద్రబాబు నాయుడు మీద ఈగ రాలుతాన్ని అనుభవం వేస్తారు కులం వాళ్ళు. ఇంకో కులం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పైన దోమ వాడుతుంది అంటే న్యూక్లియర్ స్ట్రైక్ చేస్తుంది దానిపైన అంటాడు. ఏంటంటే ఈ కులపిచ్చి, ఈ రాజకీయం ఇచ్చి చట్టం పైన గౌరవం ఉండాలి. ఎస్, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దాడులు జరిపిన దానిపైన ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోకూడదు? అధికారం ఉన్నది కదా అని చట్టాన్ని ఉల్లంఘిస్తావా? అధికారం ఉన్న వాళ్ళు ఇంకెక్కువ చట్టాన్ని పాటించాలి కదా. అందువల్ల ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలపైన, టీడీపీ కార్యాలయాలపైన గతంలో జరిగిన అక్రమ దాడులపైన ఆ రోజు జగన్ ప్రభుత్వం విచారణ జరపదు, ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళే చేశారు కనుక. ఇప్పుడు మీరు నిష్పక్షపాతంగా విచారణ జరిపించండి, చట్టబద్ధంగా వ్యవహరించండి. అదే సమయంలో మీరు అధికారంలోకి వచ్చాక జరుగుతున్న దాడులపైన కూడా ఎక్కడైనా అక్రమ దాడులు జరిగితే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలి. అప్పుడు క్రెడిబిలిటీ ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుంది? మీరు వాళ్ళ మీద తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళు మీ మీద తీసుకుంటారు. ఇది జరిగితే మధ్యలో ఏమున్నది? మాలాంటి వాళ్ళు ఎవరు చట్టాన్ని అతిక్రమించినా వాళ్ళు చర్య తీసుకోవాలని అంటాం. అది వైసీపీ కారమ్మ ట్రాఫిక్ ఉల్లంఘిస్తే చాలన వేయాలి, టీడీపీ వాళ్ళు ట్రాఫిక్ ఉల్లంఘిస్తే చాలన వేయాలి అంటే ఇట్లా ఒక పార్టీని బట్టి చాలన వేయాలనం. ఎవరు కారు ట్రాఫిక్ నిబంధనలు